నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను ఇంకా వీడియోస్ చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఖచ్చితంగా నా వీడియో షేర్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు వీడియో వచ్చేసి డే 9 అండి. టోటల్గా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తానండి. మార్నింగ్ లేవగానైతే వాటర్ తీసుకుంటాము, దాంతోపాటు నేను హాట్ వాటర్ కూడా తీసుకున్నానండి. కొంచెం హీట్ చేసి అది వామ్ అయిన తర్వాత తాగేస్తున్నాను అనమాట. అదే ప్రిపరేషన్ ఫస్ట్ చేశాను. నెక్స్ట్ ఇవి ముందు రోజు సోక్ చేసిన శనగలు, 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ శనగలు అండ్ పల్లీలు, ఇవి 3 ముందు రోజు సోక్ చేసి పెట్టేసుకుంటానండి నాకు ఎంత కావాలి అని చెప్పి. ఇది డిన్నర్ కోసం అనమాట. అలా సోక్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా కుక్ అవుతాయి. మీరు కావాలంటే పెసలు కూడా తీసుకోవచ్చు, కాకపోతే అవి విడిగా సోక్ చేసి కుక్ చేస్తే మంచిగా కుక్ అవుతాయి. లేకపోతే వీటితో పాటు ఓవర్ కుక్ అయిపోతాయి ఇవి లేట్గా అవుతాయి కాబట్టి కుకింగ్కి. నెక్స్ట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. జ్యూస్కి క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను ఈరోజు. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇందులోనే జింజర్ కూడా యాడ్ చేసి లెమన్ కూడా యాడ్ చేశానండి. ఇది మంచిగా పేస్ట్ అయిన తర్వాతే వాటర్ వేయాలి, లేకపోతే మనకి తగులుతూ ఉంటుంది పీసెస్గా. అలా తాగితే చాలామందికి నచ్చదు, కానీ నేనైతే అలా తాగేస్తాను. ఫైబర్గా ఉంటేనే నాకు ఎందుకో ఇష్టము. కానీ పొద్దున్నే అంత ఎక్కువ తీసుకున్నా కూడా పొట్టలో నొప్పి వస్తుందని చెప్పేసి నేను అందుకే ఇలా జ్యూస్ టైప్లో తీసేసుకుంటున్నాను అనమాట. ఇందులో మనము బెండకాయ కూడా ముందు రోజు సోక్ చేసి ఆ వాటర్ని కూడా యాడ్ చేసి జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదంట. నేను అది కూడా ట్రై చేస్తానండి. ఇందులోనే నేను చియా సీడ్స్ యాడ్ చేసేసుకొని ఇలానే తాగేసాను కొంచెం సోక్ అయిన తర్వాత. ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకంతే, బ్రేక్ఫాస్ట్కి నేను ఇంకేం తీసుకోలేదు, ఈ జ్యూస్ తప్ప. ఒక్కొక్కసారి ఉప్మా తీసుకుంటాను, ఒక్కొక్కసారి కీరా తీసుకుంటాను, కాకపోతే ఈరోజు అయితే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇది నా లంచ్ ప్రిపరేషన్ కండి. ఇది మిల్లెట్స్ అనమాట. ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టేసుకుంటాను నేను. ఎందుకు అంటే మంచిగా కుక్ అవుతుంది. ఏమన్నా గ్యాస్ అలాంటివి ఉంటాయి అంటారు కదా, అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. 1 కప్ ఆఫ్ మిల్లెట్స్కి 4 or 5 cups ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ కావాలంటే చేసేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అది కుక్ అయ్యే వరకు మనం చూసుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే అందులో ఏమన్నా వేసుకోవాలంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కిచిడీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది నా లంచ్ బాక్స్ అనమాట. లంచ్ బాక్స్కి మిల్లెట్స్ అయితే కుక్ అయిపోయినాయి, నేను బాక్స్లో పెట్టేసుకున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ టొమాటో ఆలూ కర్రీ అనమాట. చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది. పప్పు బోర్ కొట్టేసింది నాకు, అందుకని ఈరోజు పప్పు తినట్లేదు. ఇది నా డిన్నర్కి మార్నింగ్ కుక్ చేసుకున్నాను కదా, అవే అనమాట. అవి మంచిగా కుక్ అయిపోయి నీట్గా సాల్ట్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇది నా లంచ్ అండ్ డిన్నర్కి. బ్రేక్ఫాస్ట్ అయితే జ్యూస్ తాగేసాను, హాట్ వాటర్ తాగాను. ఇంకా ఏమేమి తిన్నాను అనేది షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. నా స్నాక్స్ కానీ లేకపోతే మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కింద ఏమేమి తీసుకున్నాను అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో.